సర్కారు సన్నబియ్యం మాటేమో కానీ సన్నబియ్యం కోసం రేషన్ షాప్ దగ్గరకు వెళ్లిన ప్రజలు చుక్కలు చూస్తున్నారు. గంటల తరబడి రేషన్ షాపుల వద్ద పడికాపులు కాస్తూ సూర్యుడితో మినీ యుద్ధాలే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 3 నెలలకు సరిపడా ఒకసారి రేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ చేపట్టి సామాన్యులను ఎంతగానో ఆకట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఓ గిరిజన కుటుంబంతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేసి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. దీంతో గతంలో రేషన్ డీలర్ల వద్దనే అమ్ముకునే దొడ్డు బియ్యానికి బదులు లబ్దిదారులు సన్నబియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లి వినియోగించుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో ప్రజలు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో రేషన్ షాపుల వద్ద ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి రేషన్ షాపుల వద్ద నిలబడి సొమ్మసిల్లిపోతున్నారు. రాష్ట్రంలో ఈ నెల నుంచి 3 నెలల పాటు ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించడంతో రేషన్ షాపుల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. సన్నబియ్యం పంపిణీలో 3 నెలలకు సరిపడా ఒకసారి తీసుకెళ్లాలంటే దాదాపు 6 సార్లు తంబు వేయాల్సి వస్తుంది. దీంతో ఒక్కో లబ్దిదారుడికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుండగా ప్రజలు తమ పనులు మానుకుని మరీ ఎండల్లో రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ఓటీపీ ద్వారా పంపిణీ చేపడుతుండగా నెట్వర్క్ సర్వర్ ప్రాబ్లంలు సైతం వస్తున్నాయి. దానికి తోడు సాధారణంగా రేషన్ షాపుల్లో ఒకరికి 6 కేజీలు ఇస్తుండగా కుటుంబంలో మొత్తం 4 సభ్యులు ఉంటే గతంలో 24 కేజీలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం 3 నెలలకు గాను ఒక్కసారే 24 కేజీలు కాస్త 72 కేజీలు ఇస్తుండటంతో తీసుకువెళ్లడం కూడా భారంగా మారింది. మరో 3 నెలల పాటు రేషన్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ప్రజలు తప్పక క్యూలో నిలబడి రేషన్ షాపులో నుండి సన్నబియ్యాన్ని తీసుకెళ్తున్నారు. నా పేరు దెల్పేటి శ్రీరామూర్తి, అశ్వారావుపేట మండల ఎక్స్ ఎంపీపీని. ఈ రోజున కేంద్ర గవర్నమెంట్ వారు ఆదేశానుసారం రాష్ట్ర గవర్నమెంట్ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రతి తెల్లకాటి లబ్ధిదారునికి కూడా 3 నెలలు రైస్ ఇమ్మంటం జరిగింది. వారు ఏ ఉద్దేశంతో ఇమ్మన్నా కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్క లబ్ధిదారుడి దగ్గర నుంచి ఈ యొక్క తెల్లకాటి ఉన్న వాళ్ళు ఈ రేషన్ షాపులకు వెళ్ళడం వల్ల అక్కడ 3 సార్లు తమ్మేయాల్సి వస్తుంది, 6 సార్లు ఎంటర్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల ఒక్కొక్క వ్యక్తికి 15 నిమిషాలు పడుతుంది. అంటే గంటకు 4 సార్లు వేసుకున్నా కూడా 10 గంటలు నిర్విరామంగా ఇచ్చినా కూడా 40 నుంచి 50 మందికి కూడా ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఒక అశ్వారావుపేట మండలం, అశ్వారావుపేటలోనే 4000 కార్డులు ఉంటాయి. అలాగే మండల వ్యాప్తంగా 15,000 నుంచి 16,000 కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన ఎన్ని రోజులు పట్టవచ్చు ఇవ్వడానికి. అలాగే ఈ యొక్క తెల్ల రేషన్ కార్డుదారులందరూ కూడా కూలీనాలకు వెళ్లేవాళ్ళే. అలా రోజుకి 400-500 రూపాయలు కూలి వచ్చేది. ఈ రోజున మాకు రైస్ వస్తుందో లేదా అయిపోతే అన్న ఉద్దేశంతో వాళ్ళు లైన్ లో ఉదయం 8 నుంచి సాయంకాలం 10 దాకా కూడా లైన్ లో ఉండి అయినా కూడా రైస్ తీసుకోకుండా ఉసూరుమంటూ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఒక గవర్నమెంట్ వారు మళ్ళా పునరాలోచించి ఒకసారి తంబేసి వారికి 3 నెలలు రైస్ ఇవ్వాల్సిందిగా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం, నా పేరు దెల్పేటి శ్రీరామూర్తి, అశ్వారావుపేట మండల